బొల్లా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి హైదరాబాదులో ఉన్నటువంటి ఒక ల్యాండ్లు కబ్జా చేయడం, వేల కోట్లలో స్కామ్. ఇదొక పక్కనైతే ఇప్పటిదాకా స్వాతి ముత్యంలాగా అసలుకి ఎటువంటి ఒక మచ్చ లేదు అని చెప్పేసి అన్ని చెప్పుకుంటున్నట్టు ఒక సజ్జల ఈరోజు సోమవారం రోజు ఒక నోటీసు కూడా అందుకోబోతున్న సంగతి అర్థమవుతుంది, అది కూడా లిక్కర్ స్కామ్లో. సో మొత్తానికి వీళ్ళిద్దరి గురించి ఏం చెప్తారు మీరు? అంటే రెండు ప్రశ్నలు ఒకే ఎపిసోడ్లో కుదరదు. ఇదేంటిది, ఇది ల్యాండ్ మాఫియా, అది లిక్కర్ మాఫియా. ఫస్ట్ అసలు బ్రహ్మనాయుడు బొల్లా హైదరాబాద్లో ఆయన కబ్జాలు, వినుకొండలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం తుడిచిపెట్టాడని అవును మనం మీడియాలో కథనాలు. ఏంటి అసలు ఆయన బ్రహ్మనాయుడు కాదు, ఆయన ఏంటి అసలు ఒక బకాసురుడు అంటూ పల్నాడు అనకొండ అని అప్పట్లో ఈనాడులో ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్స్. అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ తెలంగాణ పోలీస్ అతని కోసం వేట. ఇప్పుడు ఆయన డీసీపీ అయిన శ్రీనివాస్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన పరారీలో ఉన్నాడు అన్నారు. నిన్నేమో నర్సరాపేటలో ఉన్నాడు బ్రహ్మనాయుడు. నిన్నేదో టార్గెట్ డిఎస్సీయో మరి ఏదో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నట్టున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళా, నేను ఇక్కడే ఉన్నా, సైబరాబాద్ పోలీసులకి నేను కనపడలేదా అని అతను అంటున్నాడు. గండిపేట చెరువుల్లో 104 ఎకరాలు అంట, అంటే 1500 కోట్ల విలువ. అతను ఏ విధంగా ఆ 104 ఎకరాలు అసలు మొత్తం కొనుగోలు చేయాలని ఒక 5 నకిలీ జీవోలు సృష్టించాడు. ఏదో 552, 553, 554, 558. అతను ఎవరు అసలు సూర్యాపేట అదనపు కలెక్టర్ అంట, అడిషనల్ కలెక్టర్ అనే ముసుగుల్లో. ఇప్పుడు ఆ రాధాకృష్ణ అనే అతను దొరికాడు. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు ఆ రాధాకృష్ణేనా ఇప్పుడు ఈ 5 నకిలీ జీవోలు ఇచ్చింది? అంటే ప్రభుత్వం గురించి నేను చూసుకుంటాను, మిగతాదంతా మా బ్రహ్మనాయుడు గారు చూసుకుంటారంటూ ఎకరం 3.5 కోట్లు, 35 కోట్లకి డీల్ కుదుర్చుకున్నారని. అంటే ఇప్పుడు ఏది ఆల్రెడీ ఒక 4 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని. ఇప్పుడు డీసీపీ ఇప్పుడు ఈయన శ్రీనివాస్ చెప్పిన దాని ప్రకారం బ్రహ్మనాయుడు ఖాతా నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి 1,25,00,000 పడ్డట్టుగా మనీ ట్రయల్ స్పష్టంగా దొరికినటువంటి పరిస్థితుల్లో, అంటే ఇక్కడ గడ్డిపాటి చెరువు ఇక అది మింగేయాలని చూసినట్టుగా మనకి స్పష్టంగా కనపడుతుంది. 3 అరెస్ట్ అయినట్టున్నారు. నిమ్మల దశరథ్ కొడుకుల మరెవరు వాళ్ళు, రాజేష్ గౌడ్, రామస్వామి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, వినుకొండలో ఇకేంటి జాలపాలెం. ఆ జాలపాలెం చోట అసలు 175 ఎకరాలు కబ్జా చేశాడని. అదేదో బ్రాహ్మణపల్లి అక్కడికి వచ్చేసరికి 300 ఎకరాలు కబ్జా చేశారని, 375. అంటే ఏంటి అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ల్యాండ్ మాఫియా పేటరైపోయింది. అంటే ఇక వినుకొండ అంటే పల్నాడు, నేను అంటుంది అదే పల్నాడు అనకొండగా ఇవాళ బ్రహ్మనాయుడు. మొత్తం అంతా చూస్తే అక్కడ ఏది ఆ మూల్పూరు సొసైటీ పేరుతో, లేకపోతే ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్లు, తప్పుడు రికార్డులు సృష్టించటం, ఐపీ నంబర్లు కూడా తప్పుడు క్రియేట్ చేసి అక్కడ కొండ పోరంబోకు, లేకపోతే రెవెన్యూ పోరంబోకు, వాగు పోరంబోకు. అసలు ఇతనే ఒక పెద్ద పోరంబోకు లేదు. అంటే ఈయన బ్రహ్మనాయుడా పోరంబోకు నాయుడా? అంటే అసలు ఒక్కటి కాదు. మనం గతంలో ఏమనుకున్నాం, అది మదనపల్లి ఫైల్స్ అన్నారు. ఇప్పుడు ఇది వినుకొండ ఫైల్సా? అది మదనపల్లి ఫైల్స్ ఏంటి, అది ల్యాండ్ మాఫియానే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఒక 20,000 ఎకరాలు ఒక 4-5 నియోజకవర్గాల్లో అతను తుడిచిపెట్టాడు. ఆయన పుంగనూరు, తంబళ్ళపల్లి, లేకపోతే పీలేరు, మదనపల్లి, అదే అక్కడే ఫైల్స్ తగలబెట్టింది. ఆర్డీఓలు 2 సస్పెండ్ అయ్యారు. అంటే అసలు ఆర్డీఓ ఆఫీస్లోకి అంటే ఇతనికి దొరికినట్లేదు కిరోసిన్, లేకపోతే ఇతను కూడా తగలబెట్టేవాడా? వినుకొండ ఆఫీస్లో అసలు ఆర్డీఓ ఆఫీస్లోకి కిరోసిన్ పెట్టడం ఏంటి, 7 లీటర్లు. అతను కూడా గౌతమ్ అనే రికార్డ్ అసిస్టెంట్, అతను కూడా సస్పెండ్ చేసినట్టున్నారు మదనపల్లిలో. అసలు అతనైతే ఒక ఊరు మింగి పారేశాడు. అదేదో జమీందారీ, అది రాగాలపల్లి అని చెప్పి ఒక గ్రామం 1000 ఎకరాలు ఉంటుంది. అన్ని పెద్దిరెడ్డి, ఆయన బంధువులు, బినామీలు, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద, అసలు పెద్దిరెడ్డి భార్య పేరు మీద 225 ఎకరాలు అన్నారు. మీడియాలో విస్తుపోయే కథనాలు. అదేంటది ఆ ఏర్పేడు పారిశ్రామిక వాడ దగ్గర
రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర, అసలు మంగళంపేట అడవుల సంగతి ఇక మనం చెప్పాల్సిన పని లేదు. అది 75 ఎకరాల కబ్జా, ఫామ్ హౌసు, నేను కూలాళ్ళ కోసం కట్టానో ఏదో చెప్పినట్టున్నాడు. మరి ఈయన కూడా కట్టాడా ఇక్కడ ఫామ్ హౌస్? గండిపేటలో ఫామ్ హౌస్ కోసమేనేమో ఇప్పుడు ఇది. అంటే బ్రహ్మనాయుడు లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక సజ్జల గురించి చెప్పేదే ఉంది. అది సీకే దిన్నె మండలం. సీకే దిన్నె మండలంలో ఎంతది? 146 ఎకరాలు. వెళ్ళారు వీళ్ళు మొన్న, ఇది అటవీ శాఖ మంత్రి, మరి ఆయన కూడా అక్కడ కూడా సర్వే చేపిస్తే రెవెన్యూ వాళ్ళని, ఫారెస్ట్ వాళ్ళని అసలు లోపలికి రానియలేదు ఫస్ట్. మొత్తం వీళ్ళు వెళ్ళి అక్కడ చేస్తే 64 ఎకరాలు మరి అది అటవీ భూమి అని తెలియదు. ఇది సజ్జల దాంట్లో, అది కోర్టులో ఉందో మరేమో కానీ. అక్కడ మేడం పేరు మీద కూడా ఒక 7 ఎకరాలు ఉందనుకుంటా, మరి సజ్జల విజయ్ కుమారి పేరు మీద, సందీప్ రెడ్డి పేరు మీద. అంటే ఇక్కడ జగన్ అడ్డం పెట్టుకొని, జగన్ హయాంలో ప్రధాని మోడీ ఏం విమర్శించారంటే, అప్పుడు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు? మాఫియా రాజ్ అన్నారు. ఏంటి అసలు ఈ మాట అన్నారని మనం ఆశ్చర్యపోయాం. మాఫియా రాజ్ అంటే ఇదే అనమాట. ఏది? ల్యాండ్ మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా, శాండ్, అంటే వైన్ మాఫియా, మైన్ మాఫియా. అసలు అమిత్ షా అయితే ఇంకో 2 మాఫియాలు ఎక్కువ చెప్పాడు. ఏంటి? ఎడ్యుకేషన్ మాఫియా అన్నాడు. అంటే బైజూసు, అప్పుడు ఆ ఎడ్యుకేషన్లో జరిగినటువంటి ఆ స్కామ్లో ఏదో నాడు నేడు. మెడికల్ మాఫియా అన్నాడు. అంటే ఏంటి? వైద్య ఆరోగ్య శాఖలో అప్పుడు జరిగినటువంటి ఆ మాఫియా, మందుల కొనుగోళ్లలో. అంటే జగన్ హయాంలో రాష్ట్రం మాఫియా రాజ్ అనేదానికి నీకు ఎక్కడో దాకా ఉదాహరణ ఎందుకు? ఇప్పుడు ఈ బొల్లా బ్రహ్మనాయుడు, ఇప్పుడు ఈ సజ్జల, పెద్దిరెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.